ఒక 5 నిమిషాలు. నమస్తే. అయితే మీరు ఇక్కడ గుంతలేదో ఉందన్నారు, ఏంటది? శారదా స్కూల్ ముంగట గుంతలు ఉన్నాయి. శారదా అంటే సరస్వతి స్కూలా? విద్యాపీఠం ముంగట మన బాబమ్మ కాలనీలో పోతుంటే పెద్ద పెద్ద గుంతలు అయినాయి, ఎవరు పట్టించుకోవట్లేరు అవి. ఓకే. అంతకుముందు ఏదో యాక్సిడెంట్ అయిందన్నారు. ఇంతకుముందు ఒక యాక్సిడెంట్ అయింది, ఆడ ఒక ఆమె కట్గేరేసినప్పుడు చనిపోయింది. ఆడ మళ్ళీ వాళ్ళు చూస్తలేరు, చేస్తలేరు. ఇప్పుడు స్కూల్ పేరు ఏదన్నారు? శారదా మాతానా? శారదాగామ స్కూల్. శారదా స్కూల్ అది శారదా విద్యాపీఠం. శారదా విద్యాపీఠం అంటే ఇక్కడ ఒకటి ఉంది, అదేనా? అది పెద్ద స్కూల్ ఉంది కదా, ఇదేనా? సరస్వతి శిశు మందిర్ ప్లస్ అది ఉంది. బాబమ్మ కాలనీ మరుగుతుంటేనే ఉన్నాయి అవి. ఇప్పుడు అవి చూద్దాము. ఇప్పుడు నీ పేరేంటి గురు? నా పేరు పేతే. ఓకే. అయితే ఇప్పుడు నేను మైక్ పెట్టి పెద్దగా లౌడ్ స్పీకర్లో గుంతలు అన్నీ వెంటనే మూసేయాలి అని చెప్పి చేశాను. ఎవరు రాలే నా దగ్గరికి, వచ్చి ఒకరైనా మాట్లాడలేదు. నేనే పెద్ద సౌండ్ పెట్టి నా టైం అంతా స్పెండ్ చేశాను. అయితే మీరు కూడా ఆ గుంత కాడికి వెళ్ళి మనం ఒకటి తీసుకుందాం మళ్ళీ. అయితే అంతకుముందు ఏమైంది, ఎవరు చనిపోయిన అన్నారు కదా? ఇంతకుముందు ఒక ఇద్దరు బాబు ఒక అమ్మాయి వచ్చి ఆడ కట్గేరు కలిగి చనిపోయింది గుంతల పడి. ఎవరు పట్టించుకోలేరు అక్కడ. అంటే పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు వేయడం వల్ల ఎవరో భార్య భర్తలు వస్తూ పడ్డారా? బైక్ మీద నుంచి బైక్ నుంచి పడ్డారు. ఆమె చనిపోయినాక ఆ రోజు ఏమైంది, అప్పటికప్పుడు జేసీబీ తెచ్చి తీసేపించిన. జేసీబీ తెచ్చి తీసేపించారు. ఓకే. అయితే ఇట్లా సామాజిక సమస్యలు పట్టించుకోవాలి. మా ఇంటి పక్కన కూడా మరి అక్కడ 2 స్పీడ్ బ్రేకర్లు వేసింది పక్క పక్కనే. యాక్చువల్గా స్పీడ్ బ్రేకర్కి 100 మీటర్ల నుంచి 120 మీటర్లు ఉండాలన్నమాట గ్యాప్. అలా ఉండకపోతే మీరు జిహెచ్ఎంసీ కానీ అధికారులు కంప్లైంట్ చేయవచ్చు. దాని గురించి గట్టిగా మీరు లీగల్గా అడగవచ్చు అనమాట, ప్రశ్నించవచ్చు. మీరు ఎప్పుడైనా అడిగినరా? ఎవరిని అడగలేదు. అడగండి. ఇప్పుడు మీకు చెప్తున్నాను, మీరు ఓటు వేసేది కాబట్టి మీరు ట్యాక్స్ కూడా కడుతున్నారు గవర్నమెంట్కి. కాబట్టి గవర్నమెంట్ మీకు సర్వెంట్, నువ్వు బాస్. నువ్వు ఓటు వేస్తున్నావు, 5 ఏళ్ళకి ఒకసారి అంటే అపార్ట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నావు. మళ్ళీ ఏం చేస్తున్నావు, ఏ వస్తువు కొన్నా నువ్వు గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నావు. అంటే గవర్నమెంట్కి నువ్వు జీతం ఇస్తున్నావు అనమాట, గవర్నమెంట్ అధికారులకు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా నువ్వు అడగాలి, కంప్లైంట్ చేయాలి, గట్టిగా అవసరమైతే ధర్నా కూడా చేయగలగాలి. అవునా కదా? సరే, ఇంకా ఇంకో విషయము, మీరు ఇప్పుడు టెంపుల్కి వెళ్తారా? మీరు హిందువులా? హిందువులు. మరి కుంకుమ పెట్టి పెట్టలేదు మీరు? బండారు పొట్టు పెడతాం. సరే, హిందువులు మల్లన్న దేవుడు. ఓకే. అయితే హిందువులు బొట్టు పెట్టాలి. హిందువులు అందరూ ఏదో ఒకటి అడ్డమో పొడవో ఏదో ఒకటి బొట్టు ఉంటే హిందువులని తెలుస్తుంది, ప్లస్ సహకరించుకోవచ్చు మనము. తర్వాత గుళ్ళల్లో మనం ఏం నేర్చుకోవట్లేదు అనేది ఒకటి నాకు బాధగా ఉంది. మీరు ఏమంటారు? ఇప్పుడు గుడికి వెళ్ళాము, అక్కడ భగవద్గీత కానీ వేదాలు కానీ అర్థాలు తెలవాలి. ఇప్పుడు ఇవాళ ఒక వార్త చూసిన, ఆమె డాక్టరు, ఎంబీబీఎస్ డాక్టరు, ఇంకా ఆమె పీజీ కూడా ఉన్నట్టుంది. గద వణుకుతుంది. అత్తగారితో బాధపడి ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది. నిజానికి ఆమె భర్తను వదిలేసి ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు, బాధలు ఉంటే ఇండివిజువల్గా బతకొచ్చు, డైవోర్స్ అప్లై చేయవచ్చు. కానీ ఇవన్నీ చేయకుండా వాళ్ళు టార్చర్ చేస్తుందని బాధ భరించలేదు అని చెప్పేసి ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది. మరి ఊరేసుకొనికి పోయిందా ఏమి చేసిందో తెలియదు. డాక్టర్లు అంటే ఎక్కువ విషయం ఎక్కించుకుంటారు వాళ్ళు. అయితే ఇది భగవద్గీతలో వినడం వల్ల మనకి ధైర్యం వస్తుంది. నేను ఇప్పుడు ఎన్నో గుళ్ళకు పోతున్నా, గుళ్ళలో పెడితే వాళ్ళు పబ్లిక్ రావట్లేదు. ఫస్ట్ మీరు వస్తారా? భగవద్గీత నేను చెప్తాను అనుకో, గుడిలో ఎవరైనా ప్రతి గుడిలో భగవద్గీత చెప్పడం జరగాలి. సండే భగవద్గీతలో ప్రతి విషయం ఉంటుంది అందులో. ఇప్పుడు కొంచెం డబ్బులు ఉంటే అహంకారం ఉంటుంది. మీరు డబ్బులు ఉన్నతో మాట్లాడరా? అహంకారం ఉంటుందా? ఉండదు కదా. ఉంటుంది, వాడికి చాలా అహంకారం ఉంటుంది అనమాట. ఇప్పుడు పూజారులు కూడా కొంతమందికి చాలా అహంకారం ఉంటుంది. అంటే వాళ్ళు ఎప్పుడు పూజల్లో ఉంటారు కాబట్టి ఏదైనా చిన్న విషయం అడిగినా వాళ్ళ మీద గయ్యలు వేసేస్తున్నారు. ఈ అహంకారం అనేది తీసేయగలిగితే మనిషి మంచి వాళ్లను గౌరవించాలి. వాడు పేదోడు అని హీనంగా చూడవద్దు. ఈ అష్టమతాలని ఉంటాయన్నమాట. అంటే ఏంటి, డబ్బు ఉందని మతం ఉంటుంది, అందం ఉన్నది మతం, యవన మతం అని ఉంటుంది. ఇక యవన మతం ఉన్న ముసలోళ్ళని హీనంగా చూస్తుంటారు. ఇంకా తమకంటే తక్కువ ఉంది, ఇప్పుడు మార్కులు ఎక్కువ వచ్చినాయి అనుకో, మార్కులు తక్కువ వచ్చిన హీనంగా చూస్తారు. వాడు మార్కులు తక్కువ రావచ్చు కానీ బుద్ధివంతుడు కావచ్చు, కొంత డబ్బు తక్కువ ఉంటుంది కానీ వాడికి న్యాయము నిజాయితీ ఉంటుంది వాని దగ్గర. సో వాడిని గౌరవిస్తావా? నువ్వు డబ్బులు ఉన్నాను గౌరవిస్తావా? న్యాయం ఉన్నోని గౌరవించాలి. డబ్బులు ఉన్నోడికి మనకి శాలరీకో దేనికో భయపడి గౌరవిస్తాయి, కానీ నిజాయితీ ఉన్నోడిని మాత్రం ఎక్కువ గౌరవించాలి మనం. మీకు ఎవరైనా ఫంక్షన్ జరుగుతుంది, మీ చుట్టూ ధనవంతులు వస్తారు, పేదోళ్ళు వస్తారు, నువ్వు ఎవరికి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తావు? చుట్టాలే. కానీ చుట్టాల్లో కూడా డబ్బున్న వాళ్ళకి కాకుండా నేనైతే నా పరంగా నేనంటే మంచి వాళ్ళకి రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి వాళ్ళను. అంత పైసలు లేకుండా వచ్చు కానీ పైసలను బట్టి రెస్పెక్ట్గా ఉండవద్దు. వాడు ఏ కారులో వచ్చాడు, ఎంత ధనవంతుడు అని చూడవద్దు, ఎంత మంచివాడు అని చూడాలి.
మంచోళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెడితే సమాజంలో మంచోళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. సో అది ఎట్లా డబ్బున్న వాళ్ళకి అహంకారంతో దెబ్బలు తింటారు వాళ్ళు. వాళ్ళని ఎవడోడు వానికి బుద్ధి చెప్తారు. ఎంత డబ్బున్నా వాళ్ళు తప్పకుండా పెద్ద దెబ్బలు తింటారు అనమాట. అయితే భగవద్గీత ద్వారా మనము సమాజంలో ఈ చెడును మొత్తం కడిగేయాలని ఉంది. ప్రతి గుడిలో పెట్టాలని అందరికీ చెప్తా ఉన్నాను. అట్లాగే మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 బాబులు, 1 పాప. పిల్లలు మంచిగా చదువుకుంటారా? డిగ్రీ చేస్తున్నా. మీ పిల్లలు? ఫస్ట్ సెకండ్ ఇయర్ బుజ్జి, ఒక బాబు 5వ క్లాస్. ఇప్పుడు మీ పిల్లలకి మీరు ఎట్లా పెంచుతున్నారు? బాగా హుషారు ఉన్నారా, డల్ ఉన్నారా, యావరేజా? ఇప్పుడు బుజ్జి అయితే హుషారు ఉంది, కొడుకు అయితే జర యావరేజ్. అయితే పిల్లలకు కూడా మనము పేరెంట్స్ చాలామంది ఇళ్ళల్లో పిల్లల్ని కొడితేనేమో ఎక్కువ కొడతారు, అంటే ఎక్కువ భయసులను చేస్తున్నారు, లేకపోతే ఎక్కువ లాడ్ చేస్తారు. లాడ్ అంటే వాళ్ళు ఏమడుగుతా ఇస్తారు, వాళ్ళు జర్ర అంటే స్కూల్ కొనంటే సరేలే బిడ్డే అంటారు, లేకపోతే చదవకపోతే సరేలే చదవకుంటే మనే అంటారు. దీనివల్ల పిల్లలంతా చెడిపోతున్నారు అనమాట. అంటే అతి గర్భం చేస్తే వాడు 4 ఇసుకుంటే 4 కొనిస్తారు. వాడు సరిదే అవుతుందా? ఇవన్నీ చూడరు, ఏడుస్తుంది. లేకపోతే అరే ఏడుస్తే ఏమవుతుంది? వాడు ఇప్పుడు 2 కొడుకులు ఉన్నారు నీకు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్. చాలామంది తల్లిదండ్రులకు మేము పేరెంటింగ్ ట్రైనింగ్ ఇస్తాం అనమాట. గుళ్ళలో చెప్పాలని నాకు ఆశగా ఉంది. ఎవరైనా గుడి మన ప్రేక్షకులు ఎవరైనా కోరుకుంటే ఆ గుళ్ళో వెళ్ళి మనము 10 మంది 20 మంది వచ్చిన వాళ్ళకు చెప్తాం మేము. ఎందుకంటే తల్లిదండ్రులకు సరిగ్గా పిల్లలు పెంచడం రాకపోతే ఆ పిల్లలు రేపు భయస్తులన్నా అవుతారు, లేకపోతే మూర్ఖులన్నా అవుతారు, రౌడీలన్నా అవుతారు. అలా అవద్దంటే తల్లిదండ్రుల చేతులు ఉంటుంది. చాలా వరకు తల్లిదండ్రులు న్యాయంగా ఉండాలి. 2 కొడుకులు ఉంటే చిన్నోడు ఎక్కువ ప్రేమ అనుకో, చిన్నోడికి 2 ఐస్ క్రీమ్లు కొనిచ్చి, పెద్దోడు సర్లే వాడు బుద్ధివంతుడు, వానికి ఏమి ఇవ్వకుండా పర్లేదు అన్నట్టు ఉంటారు కొంతమంది. వాడు ఇంటర్లే అని. అయితే వాడు రాను రాను వాడికి లోపల కోపం పెరిగిపోతుంటుంది. చిన్నోడేమో లంగ తయారవుతాడు వీడిగా. ఎందుకంటే వీడికి ఏదాడి ఇష్టపోతావు, ఏడుస్తాడు. ఏమని అంటే నీకేమో తిన్నోడు తెల్లగా ఎర్రగా పూర్ణాలని వీనికి తిన్నోడికి బాగా చూస్తూ ఉంటాడు. సో నీకు పెద్దోడే బాగా చూస్తాడు, మళ్ళీ లైఫ్లో వీడు చూడకపోవచ్చు. సో దేశంలో మంచి ప్రజలు రావాలి. రేపు రాజకీయాలు కూడా పట్టించుకుంటావా? ఎలక్షన్లు తిరుగుతావా? తిరగాలి, ప్రచారం కూడా చేయాలి. రాజకీయాలు పట్టించుకుంటావా లేదా? పట్టించుకుంటున్నాను. నువ్వు దేశం హితం కోసం ఏ పార్టీ పనిచేస్తుందో 10 మందికి చెప్పాలి. అది ఇన్నరా శ్రీకృష్ణుడు చూసుకుంటాడు. కానీ నువ్వైతే హిందువు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ మీద ఆయన మీద భారం వేసి నువ్వు చెప్పాలి. ధర్మయుద్ధం అన్నమాట ఇది. ఎలక్షన్ కూడా కురుక్షేత్ర యుద్ధం లాంటిది. ఇప్పుడు ఎలక్షన్లు హిందువులు ఎక్కువ మంది పట్టించుకోవట్లేదు. ఒక వర్గం ఏమో 92% ఓట్లు వేస్తున్నారు, మన వాళ్ళు 50% ఓట్లు వేస్తున్నారు. సో ఈ 50% కూడా ఎవడు పైసలు ఇస్తామని కొడేస్తున్నాడు. దేశం గీతం చూస్తలే నాకు ఏది లాభం ఉంది. నీకు లాభం చూస్తే నువ్వు ధర్మద్రోహం చేస్తున్నట్టు లెక్క. దైవానికి విరుద్ధ దశ లేదు. నీ స్వార్థం చూసి నువ్వు ఓటేయొద్దు. దేశంకి పని చేసేవాడు మంచోడు ఉన్నాడు అనుకో, అందరికీ మేలు జరుగుతుంది. చెడ్డోడు ఉన్నాడు అనుకో, అందరికీ కీడు జరుగుతుంది. నీకు బెనిఫిట్ కొన్ని పైసలు కొన్ని పథకాలు అందవచ్చు, కానీ రేపు మన వాళ్ళే మన కూతురు కానీ సేఫ్టీ ఉండదు. కాలేజీలో ఉన్న ఇంట్లో ఉన్న ఎవడో వచ్చి తాగేసి గుద్దేస్తారు. అంటే ఈ ఏమంటారు, ఈ ఇల్లీగల్ అంటే రౌడీజం పెరిగిపోతుంది, గుండాయిజం పెరిగిపోయి తప్పులు చేసేవాళ్ళు అక్రమార్కులు పెరిగిపోతారు అనమాట. చెడ్డ పార్టీ అధికారంలోకి వస్తే ప్లస్ ఉగ్రవాదులు పెరిగిపోతూ ఉంటారు. కాబట్టి మనం మంచి పార్టీని సెలెక్ట్ చేసుకొని స్టడీ చేసి వేయాలి. ఓకేనా? అయితే మీకైతే భగవద్గీత చెప్తాను. మీకు ఎక్కడైనా క్లాస్లో అవకాశం ఉంటే మీరు రండి. ఓకేనా? మా VBTV 2481. థ్యాంక్ యూ.